Hello guys, welcome back. So guys, UPSC Civil Services application almost date దగ్గర పడుతున్న కొద్దీ సర్వర్ ఎర్రర్ కానీ సర్వర్ బిజీ ఆబ్వియస్గా పెరిగిపోతుంది. లాస్ట్ మినిట్లో మోర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉంటారు. నిన్న మొన్నటి నుంచి కూడా అంటే డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మోర్ నంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. ర్యాండమ్గా కూడా చెప్పిన్నాను, మరీ ఇలాగే రిపీట్ అవుతే ఖచ్చితంగా యూపీఎస్సీ డేట్ ఎక్స్టెండ్ చేస్తుంది అని చెప్పి. ఇదేదో కొత్త కాదు, ప్రతిసారి జరుగుతూ ఉండేది ఇటువంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు. సో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అప్లికేషన్కి సంబంధించి జనరల్గా ఫెబ్ 11కి, సో ఫెబ్ 11కి ఇది కంప్లీట్ అయిపోవాలి లాస్ట్ డేట్. దాన్ని ఇంకొక 7 days ఎక్స్టెండ్ చేశారు. అంటే ఫెబ్ 18th వరకు యూపీఎస్సీ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇంకొక 10 days ఉన్నాయి. ఇవాళ నుంచి ఫిబ్రవరి 8th నుంచి మొదలు పెట్టుకుంటే ఇంకొక 10 days ఉన్నాయి. అండ్ కరెక్షన్ విండో ఏదైతే ఉంటుందో మనకు జనరల్గా ఫెబ్ 12th నుంచి కరెక్షన్ విండో అని చెప్పాం కదా, మనకు ఫెబ్ 19th నుంచి, సో నెక్స్ట్ డే ఆఫ్టర్ ద క్లోజర్ ఆఫ్ అప్లికేషన్ అంటే కరెక్షన్ విండో ఇంకొక 7 days ఉంటాయి. సో ఇది నోట్ చేసుకోండి గైస్. సో యూపీఎస్సీ అప్లికేషన్కి సంబంధించి ఇంకొక వారం రోజులు పొడిగించడం జరిగింది. ఫెబ్ 18th వరకు ఉంటుంది. 19th నుంచి కరెక్షన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి మీ అప్లికేషన్లో. అండ్ దానికంటే ముందు 2 వీడియోస్ చేశాను. యూపీఎస్సీ అప్లికేషన్ విధానం ఎలా ఉంటుందని చెప్పి డీటెయిల్డ్ వీడియో ఒకటి చేశాను. ఆ తర్వాత మీకున్న కొన్ని కామన్ డౌట్స్ పైన కూడా వీడియో చేశాను. అయినప్పటికీ కూడా చాలా మందికి ఎదురవుతున్న కొన్ని కామన్ క్వశ్చన్స్, ఓబీసీ అనెక్స్చర్స్ అంటే ఈ అనెక్స్చర్స్ దాంట్లో ఏం చేయాలి, డిక్లరేషన్కి సంబంధించి ఏమేమి, అంటే డిక్లరేషన్ అంటే ఏంటి, దాని పర్స్పెక్టివ్ ఏంటి, సో ఫాదర్ ఇన్కమ్కి సంబంధించి, అండ్ అలాగే ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్కి సంబంధించి. కొన్నిసార్లు యూపీఎస్సీ మీరు అంతకుముందు ప్రీవియస్ అటెంప్ట్స్ చేశారా, ఒకవేళ ఆ ప్రీవియస్ అటెంప్ట్స్ చేస్తే ఆ ప్రీవియస్ రోల్ నంబర్స్ అడగడం, మీ దగ్గర ఆ రోల్ నంబర్స్ దొరక్కపోవడం. సో ఇట్లా కొన్ని కామన్ డౌట్స్ ఉన్నాయి. కొంతమంది గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు, థర్డ్ ఇయర్లో ఉన్నారు, సెమిస్టర్స్ అంటే కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఆ గ్రాడ్యుయేషన్కి సంబంధించి. కొంతమంది ఇంటర్మీడియట్ చేయలేదు, 10th తర్వాత డైరెక్ట్గా డిస్టెన్స్ డిగ్రీ చేశారు, వాళ్ళ దగ్గర ఇంటర్మీడియట్ డీటెయిల్స్ లేవు. ఇటువంటి క్వశ్చన్స్ ఎంతో మంది స్టూడెంట్స్ నాకు కింద కమెంట్ సెక్షన్లో నాకు ఫోన్ కూడా చేయడం జరిగింది. సో వాటన్నిటికీ ఈ వీడియోలో చాలా స్పష్టమైన సమాధానం చెప్తాను. అండ్ దానికంటే ముందు ఇంకా స్టిల్ మీకు దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే ఐఎమ్ జస్ట్ కీపింగ్ 9110556858. ఇది నా వాట్సాప్ నంబర్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్. కాల్ చేయకండి, జస్ట్ మెసేజ్ పెట్టండి. మీ డౌట్స్ ఏవైతే ఉంటాయో సో దానికి సంబంధించి కాల్ కానీ వాయిస్ మెసేజ్ రూపంలో కానీ మీకు ఆన్సర్ చేస్తాను. ఇంకొక 10 days ఉంది కాబట్టి ప్రశాంతంగా యూ కెన్ అప్లై ఫర్ దట్. అండ్ గైస్, ఇంకొక స్మాల్ ఇన్ఫర్మేషన్, గత 1 yearగా యూపీఎస్సీ అప్లికేషన్ కానీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఛానల్ ఎక్స్క్లూజివ్గా యూపీఎస్సీ కంటెంట్, దానికి రిలేటెడ్ కంటెంటే ఇస్తూ ఉంది. సో చూస్తున్నారు వీడియో చాలామంది, కానీ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ అన్సబ్స్క్రైబ్డ్. అంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 90% చూస్తున్నారు. దీని మీనింగ్ ఏంటంటే చూస్తున్నారు కానీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా ఈ కష్టాన్ని గుర్తించి సో మేము ఇస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ కంటెంట్ కానీ అది ఇంకా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రావాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, అండ్ నెక్స్ట్ థింగ్, సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్వశ్చన్స్, ప్రీవియస్ అటెంప్ట్స్ యూపీఎస్సీకి సంబంధించి ప్రీవియస్ అటెంప్ట్స్ ఏమైనా చేశారా, ఆ ప్రీవియస్ అటెంప్ట్స్ చేస్తే దాని రోల్ నెంబర్ ఏంటి అని ఎంటర్ చేయమంటు. మీ దగ్గర తెలియదు. సో జనరల్గా యూపీఎస్సీ రోల్ నెంబర్ ఎంత ఉంటే అంత, మీరు అంతకుముందు అప్లై చేసి ఉంటే సో మీ దగ్గర పాత ప్రీవియస్ రోల్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆ రోల్ నెంబర్స్ ఎన్ని, సో నాకు తెలిసినంత వరకు 7 digits ఉన్నాయి. ఒకవేళ మీరు 3 times అటెంప్ట్స్ చేశారు, దీనికంటే ముందు 2 attemptsకి సంబంధించి ఎటువంటి డేటా లేదు, లాస్ట్ అటెంప్ట్కి సంబంధించి డేటా మాత్రం ఉంది. సో మీ 3rd attempt డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్ చేయండి. అలాగే ఫస్ట్ సెకండ్ అటెంప్ట్ ఏదైతే ఉంటుందో ఆ రోల్ నెంబర్ లేనప్పుడు వీటిపైన జస్ట్ అన్ని 0000 ఇలా 7 zeros టైప్ చేయండి. దాట్ ఈజ్ ఎనఫ్. సో అంటే మీ దగ్గర డేటా లేదు కాబట్టి అది అలా ప్రొసీడ్ అయిపోతుంది. ఇది చాలా మంది అడుగుతున్న క్వశ్చన్. సో ఇది నేను చెప్తోంది. సో చాలా మంది కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. నాకు తెలిసిన నేను చేసిన రీసెర్చ్లో కూడా ఇది తెలుసుకున్నాను. ఒకవేళ అసలు నేను అంతకుముందు 2 attempts చేశాను, 2 రోల్ నెంబర్స్ లేవంటే రెండిటికి ఇలా జస్ట్ డిజిట్స్ పెట్టండి, బ్లాంక్ కాలం లాగా. సో 7 సున్నాలు పెట్టండి, 7 సున్నాలు పెట్టండి, దట్ ఈస్ ఎనఫ్. అండ్ గైస్, ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు, కొంతమంది ఫీజ్ పే చేయలేకపోగా సో వాళ్ళ పీసీ కానీ సిఎంఎం కానీ కాలేజ్ వాళ్ళు ఇవ్వట్లేదు, మీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో బేసికల్గా
ఏదైనా ఒక డాక్యుమెంట్ అంటే ఫైనల్ ఇయర్కి సంబంధించి ఒక మార్క్స్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో కానీ, జిరాక్స్ కానీ, లేకపోతే పీసీ కానీ, అట్లీస్ట్ ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంటే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మళ్ళీ చేంజెస్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైతే సెకండ్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు. ఒకటి గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సో అయిపోతే ఖచ్చితంగా పీసీ కానీ, సిఎంఎం కానీ, ఓడి కానీ ఎనీథింగ్ ఓకే. మీ దగ్గర ఓడి లేదు, పీసీ సిఎంఎం ఉన్నా కూడా సరిపోతుంది. అయితే ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో మీరు అప్లై చేసేటప్పుడే పర్సూయింగ్ అని పెడతారు కాబట్టి మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అడగవు. ఓకే, సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు అప్లై చేసినా సో మీ మెయిన్స్ ఎగ్జామ్ వరకు మీ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి. మీది అయిపోదు కాబట్టి దానికి రిలేటెడ్ ఏజ్ ఉన్నా కానీ సో మీరు డిగ్రీ సెకండ్ ఇయర్ ఉంటే యు ఆర్ నాట్ అప్లికేబుల్. ఎక్కడికి వెళ్ళి యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకు నీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ నీ దగ్గర ఉండాలి. అలా ఉండగలిగేటట్లుంటేనే మీరు అటెంప్ట్ చేయండి. లేదు సార్ మేము ఊరికి అటెంప్ట్ చేసి చూద్దాం అనుకుంటున్నాం అంటే యూ కెన్ గో ఫర్ దట్. కానీ ఖచ్చితంగా క్రైటీరియా ఇది గ్రాడ్యుయేషన్. కొంతమంది డిస్టెన్స్లో చేస్తారు. 10th ఉంటుంది కానీ ఇంటర్మీడియట్ ఉండదు, డైరెక్ట్గా డిగ్రీ చేస్తారు. మీరు ఇంటర్మీడియట్ దగ్గర బ్లాంక్ పెట్టినా పర్లేదు. నాకు తెలిసినంత వరకు ఇంటర్మీడియట్ కాలం దగ్గర ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అప్లై చేయమని అక్కడ స్టార్ మార్క్ లేదు, ఆస్ట్రిక్ మార్క్ లేదు. సో కాబట్టి డు నాట్ పానిక్. 10th అయిపోయినా కానీ 10th డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు, డైరెక్ట్గా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ లేకపోయినా డిస్టెన్స్లో చేసిన వాళ్ళకి ఇది ఎలిజిబులే. అండ్ నెక్స్ట్ 4th పాయింట్ అనెక్స్చర్కి సంబంధించి చాలా చాలా క్లియర్గా చెప్తున్నాను గైస్. అనెక్స్చర్ అంటే ఒక చిన్న డేటా చెప్తాను చూడండి. ఇది మీ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇది అనెక్స్చర్. అంటే ఇక్కడ ఇది ఒక రెఫరెన్స్ వాల్యూ అన్నట్టు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే ఓబీసీ వాళ్ళు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఓబీసీ సర్టిఫికేట్ ఎలా ఉండాలని చెప్పి దానికి సంబంధించి ఒక రెఫరల్ ఫార్మాట్, ఇది ఒక మోడల్ ఫార్మాట్. సో ఈ ఫార్మాట్లోనే మీరు అంటే మీ సర్టిఫికేట్ ఉండాలని దీనికి 2 థింగ్స్ చెప్తాను చూడండి. మనకు అప్పట్లో మీ సేవ రాకంటే ముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఈ ఏదైతే పీడిఎఫ్ ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మాన్యువల్గా రాసేసుకొని ఎంఆర్ఓ దగ్గరనో వాళ్ళ దగ్గరకు వెళ్ళి ప్రింట్ అంటే వాళ్ళతో స్టాంప్ వేయించుకొని సిగ్నేచర్ చేసుకొని వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకు మీ సేవలో ఆటోమేటికల్గా డైరెక్ట్గా సెంట్రల్ ఫార్మాట్లోనే ఉన్నాయి. సో ఏది ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ స్టేట్ ఫార్మాట్లోనే దాన్ని ఎలా ఓబీసీ అంటే సెంట్రల్ ఫార్మాట్లో చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో చేశాను. అనెక్సర్స్ అంటే జస్ట్ మీ సర్టిఫికేట్స్ ఎలా ఉండాలి ఆ ఫార్మాట్కి సంబంధించి మాత్రమే. సింపుల్గా చెప్తున్నాను, మీరు మీ సేవ దగ్గరికి వెళ్ళి నాకు ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అప్లై చేయాలి అంటే వాళ్ళకు తెలుస్తుంది. సెంట్రల్ లెవెల్ పోస్ట్ అని చెప్పి అక్కడ ఆప్షన్ ఉంటుంది. అక్కడ అప్లై చేస్తే డైరెక్ట్గా మీకు ఆ సర్టిఫికేట్ వస్తుంది, దాన్ని మీరు ఇక్కడ అప్లై చేసేసుకోవచ్చు. దట్ ఈస్ ఎనఫ్. అయితే ఈ ఓబీసీకి సంబంధించి నంబర్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చేశారంటే ఎన్సీఎల్ లాస్ట్ 3 ఇయర్స్కి సంబంధించి ఒక ఎన్సీఎల్ సర్టిఫికేట్ కావాలి. జనరల్గా మనకి ఏమవుతుందంటే ఈ ఇయర్ ఇన్కమ్ ఉంది కదా, ఆ ఇన్కమ్ని బేస్ చేసుకొని సో మనకు ఒక ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ వస్తుంది. ఫైన్. నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ కదా, ఇది మన దగ్గర ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. సో మన దగ్గర ఇప్పుడు చేస్తున్న సర్టిఫికేట్ ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెన్యువల్ అవుతుంది. ఇన్కమ్లో మార్పులు చేర్పులు లేకపోతే విత్ ఇన్ ద లిమిట్స్ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ సో ఇప్పుడు ఆల్రెడీ ఎవరి దగ్గర అయితే పాస్ట్ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు మళ్ళీ అంటే ఈ ఇయర్కి సంబంధించి ఇంకొక సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది ఓల్డ్ స్టూడెంట్కి సంబంధించి. న్యూ స్టూడెంట్కి సంబంధించేది అంటే కొత్తగా ఓబీసీ ఎన్సీఎల్ అప్లై చేయాలి అనుకుంటే మీ దగ్గర ఉన్న చాయిసెస్ ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి ఈ ఇయర్ ఇన్కమ్తో జనరల్గా ఎన్సీఎల్ సర్టిఫికేట్ మీకు వచ్చేస్తుంది ఇన్కమ్ని బేస్ చేసుకొని. అయితే ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించి కూడా కావాలి కాబట్టి నాకున్న సమాచారం మేరకు ఈ మీ సేవ వీటిలో పర్టికులర్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేటే వస్తుంది. దానికంటే ముందు ఫైనాన్షియల్ ఇయర్ దొరకడం కష్టం. మీరేం చేయాలంటే మీ దగ్గర ఉన్న ఎంఆర్ఓ కానీ సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సార్ మాకు ఇలా యూపీఎస్సీ అడుగుతోంది, సో మాకు ఇంకేదైనా అంటే అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ కూడా అడుగుతోంది, సో ఏదైనా డేటా తీసుకురాగలుగుతారా, మా దగ్గర ఐటీ రిటర్న్స్ ఉన్నాయి అని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏదైనా సొల్యూషన్ చూపిస్తారు. ఇది గైస్. అండ్ ఇంకొకటి జనరల్గా ఓబీసీ సర్టిఫికేట్ ఉంటుంది, ఎన్సీఎల్ ఉంటుంది. నీ దగ్గర ఎన్సీఎల్ లేకుండా ఓబీసీ మాత్రమే ఉంటే అది యూజ్లెస్. సో ఫర్ సపోజ్ జనరల్ కేటగిరీ, సో జనరల్ కేటగిరీలోనే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా ఒక జనరల్ కేటగిరీ లాంటిది. కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఒక క్రైటీరియా ఉంటుంది. నువ్వు ఆ క్రైటీరియాలో ఉంటేనే ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తావు. సేమ్ అలాగే ఓబీసీతో పాటు ఖచ్చితంగా ఎన్సీఎల్ ఉండాలి.
అయితే ఇందులో డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకటి ఓబీసీ సపరేట్గా తీసుకుంటారు, ఎన్సీఎల్ సపరేట్గా తీసుకుంటారు, ఇది ఓకే. అండ్ ఒకటి ఓబీసీ విత్ ఎన్సీఎల్, ఓబీసీ సర్టిఫికేట్లోనే ఎన్సీఎల్ నాన్ క్రీమీ లేయర్ విత్ ఓబీసీ సర్టిఫికేట్ అని చెప్పి ఒకే సర్టిఫికేట్లో 2 థింగ్స్ వస్తాయి, అది కూడా సరిపోతుంది. ఈ ఓబీసీ ఎన్సీఎల్కి ఖచ్చితంగా ఇన్కమ్ని బేసిస్ తీసుకుంటారు. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, దాని బేస్ తోటి ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఈ ఇయర్ది ఓకే. సో నెక్స్ట్ ఇయర్కి సేమ్ ఈ సర్టిఫికేట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఎటువంటి అభ్యంతరం లేకుండా మళ్ళీ ఇచ్చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఇస్తారు. సీనియర్ స్టూడెంట్స్కి ఆల్రెడీ ఎన్సీఎల్ ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే ఈ ఇయర్ ఈజీగా నెక్స్ట్ ఇయర్ది రెన్యువల్ అయిపోతుంది. సో ఒకవేళ ఇప్పుడే కొత్తగా అప్లై చేసే వాళ్ళకు కొంచెం ఇబ్బందులు వస్తాయి. నేను యూపీఎస్సీకి కూడా ఫోన్ చేద్దామని ట్రై చేశాను, ఆ విషయంలో ఏంటి సొల్యూషన్ అని చెప్పి. యూపీఎస్సీ నుంచి అంటే ఎవరైతే టోల్ ఫ్రీ నంబర్స్ ఇచ్చారో అసలు దానికి కాల్ ఎప్పుడు కలవలేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఎంతో మందితో మాట్లాడాల్సి వచ్చింది. అర్థమైందా? సో అనెక్షర్స్ దగ్గర మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. అదొక రెఫరెన్స్, అంటే మీ సర్టిఫికేట్ ఏ ఫార్మాట్లో ఉండాలి, అంటే ఏ ప్రొఫార్మాతో ఉండాలని చెప్పి అంటే మీ సర్టిఫికేట్ ఇదిగో ఈ రెఫరెన్స్ సర్టిఫికేట్లో ఉన్నట్టు ఓబీసీ ఇలా ఉండాలి, ఎస్సీ సర్టిఫికేట్ ఇలా ఉండాలి, ఎస్టీ సర్టిఫికేట్ ఇలా ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. సో ఆ ఫార్మాట్లోనే మీరు కొత్తగా అప్లై చేయాలి అని దాని మీనింగ్. ఓకేనా? సో ఎలా చేయాలో చెప్పాను. సో మీ సేవా దగ్గరికి వెళ్ళి జస్ట్ సెంట్రల్ లెవెల్ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ కావాలి అంటే వాళ్ళే తీసిస్తారు, దానికి రిలేటెడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? 3 ఇయర్స్కి మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రెషర్స్కి. ఒకవేళ ఆల్రెడీ ఓబీసీ ఎన్సీఎల్ అయితే వాళ్ళు ఎప్పటి నుంచో ప్రతిసారి రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈ ఓబీసీ ఎన్సీఎల్ అనేది ఆ ఒక్క ఇయర్కి మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఇది ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించి. నెక్స్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. మళ్ళీ చెప్తున్నాను, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి కూడా ఒక క్రైటీరియా ఉంటుంది. మీరు డైరెక్ట్గా మీ సేవ దగ్గరికి వెళ్ళి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి అప్లై చేస్తున్నానంటే దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ వాళ్ళు అడుగుతారు. ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్, పాన్ ఇవన్నీ అడుగుతారు. మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళు దాన్ని అప్లోడ్ చేస్తారు, మీ ఎంఆర్ఓ అప్రూవల్ ఇస్తాడు, మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఖచ్చితంగా ఆ లిమిట్లోనే ఉండాలి. అగ్రికల్చరల్ ఏరియా కానీ, లేకపోతే ల్యాండ్ కానీ, లేకపోతే ఇన్కమ్ కానీ, ఇవన్నీ కూడా దానికి లిమిటెడ్. నీ పేరెంట్స్ ఇన్కమ్నే దీన్ని రెఫరెన్స్గా తీసుకుంటారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కంప్లీట్గా ఫ్యామిలీ ఇన్కమ్. పేరెంట్స్ అంటే కంప్లీట్ ఫ్యామిలీ. కొన్ని సందర్భాల్లో సిబ్లింగ్స్ కూడా వస్తున్నారు. అంటే నా బ్రదర్ ఉన్నాడు, నా బ్రదర్కి 10 lakhs శాలరీ ఉంది. సో ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs దాటద్దు, నా ఒక్క అన్నకే దాటింది కాబట్టి నేను ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్రైటీరియాలో రాకపోవచ్చు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్రైటీరియా సెంట్రల్ మొత్తానికి ఒకేలా ఉంటుంది, కొన్ని స్టేట్స్లో వారుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ చూడట్లేదు, తెలంగాణ స్టేట్లో ఇన్కమ్ చూడట్లేదు. ఇదొకటి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయిపోయింది, ఓబీసీ అయిపోయింది. ఎస్సీ ఎస్టీ గురించి కూడా మళ్ళీ. సో ఎస్సీ ఎస్టీ సార్ 2017లో నా దగ్గర సర్టిఫికేట్ ఉంది, 19లో సర్టిఫికేట్ ఉంది. చూడండి గైస్, క్యాస్ట్ మారదు. సో నువ్వు 2011, 19, 2011 కానీ, 2018 కానీ, 19 కానీ, 20 కానీ, 21 కానీ నువ్వు ఎస్సీ అయితే ఇయర్ క్యాస్ట్ మారదు కదా, ఎస్టీ అయితే ఇయర్ క్యాస్ట్ మారదు కదా. సార్ మరి ఓబీసీ కూడా మారదు కదా అంటే ఓకే, ఓబీసీ సర్టిఫికేట్ ఉంది, కానీ ఓబీసీతో పాటు అడిషనల్గా ఎన్సీఎల్. ఓబీసీ అయినా నువ్వు నాన్ క్రీమీ లేయర్ అనే సర్టిఫికేట్ ఉంటేనే నీ ఈ ఓబీసీకి రిజర్వేషన్కి చెల్లుబాటు అవుతుంది. అందుకే ఓబీసీకి ఎన్సీఎల్తో కనెక్ట్ చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీకి క్యాస్ట్తో కనెక్షన్ లేదు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి కూడా ఇన్కమ్ అంటే, ల్యాండ్ అని కొన్ని పారామీటర్స్ ఉంటాయి, దానికి ఖచ్చితంగా లోబడి ఉండాలి. అది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇది అయిపోయింది 4th పాయింట్. నెక్స్ట్ 5th పాయింట్. ఐ థింక్ ఒక్కొక్కటి అడ్రస్ చేస్తున్నాను మీ అన్ని పాయింట్స్. డిక్లరేషన్. నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్. సో డిక్లరేషన్, ఆ డిక్లరేషన్లో ఏం చేస్తున్నారు? సో నా పేరు సో అండ్ సో, నేను సో అండ్ సో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, నేను యూపీఎస్సీకి అప్లై చేస్తున్నాను అని చెప్పి కింద మీ సిగ్నేచర్ పెట్టి మీ ఐడి నంబర్ అడుగుతారు. ఆ ఐడి నంబర్ సరిపోతుంది, దట్స్ ఇట్. అంటే డిక్లరేషన్, నేను యూపీఎస్సీకి అప్లై చేస్తున్నానని చెప్పడానికి ఒక డిక్లరేషన్. సో అది దాని మీనింగ్. అక్కడ మీరు మీ హెడ్ కానీ, మీ హెడ్ వాళ్ళ సిగ్నేచర్ అవసరం లేదు, మీ సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది. అది డిక్లరేషన్. మీరు డిక్లేర్ చేస్తున్నారు నేను యూపీఎస్సీకి అప్లై చేస్తున్నాను అని చెప్పేసి. సో ఇవి. అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించి, గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా మీకు అడ్రస్ చేశాను. సో ప్రీవియస్ అటెంప్ట్స్కి సంబంధించి కొన్నిసార్లు, అండ్ మళ్ళీ చెప్తున్నాను, సర్వర్ బిజీగా ఉంటుంది. అప్పుడు అంటే మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు, అది గంట అవుతుంది, గంటన్నర అవుతుంది, ఆబ్వియస్గా స్ట్రక్ అయిపోతుంది. తొందరగా ఫిల్ చేయాలి, లేకపోతే మళ్ళీ పాత స్టేజ్కి వెళ్ళిపోతుంది. అందుకోసం తొందరగా ఫిల్ చేయాలి. లేట్ అవుతే ఆటోమేటికల్గా ఎర్రర్ వచ్చేస్తుంది ఒకటి. అండ్ ఇన్కాగ్నిటో మోడ్లోనే ట్రై చేయండి. ఇన్కాగ్నిటో మోడ్లో ట్రై చేస్తే కొన్ని ఎర్రర్స్ తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ ఓటీఆర్.
వన్ టైం మాత్రమే ఎడిట్ అవుతుంది. సో ఆ ఎడిట్ ఆప్షన్ కూడా లైఫ్ టైం మొత్తంలో ఒక్కసారి. ఈ అప్లికేషన్ మళ్ళీ మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో తప్పు ఒప్పులున్నా, సర్వీస్ ప్రిఫరెన్స్లో తప్పు ఒప్పులున్నా, సో మెడల్స్ కానీ అచీవ్మెంట్స్లో ఇట్లాంటి వాటిల్లో మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇన్కమ్ గురించి, సార్ ఇన్కమ్ అడుగుతున్నారు, చెప్పాలా వద్దా? సో గైస్, నిజం చెప్తే అంటే అది మీ సెలక్షన్ని ఎటువంటి ప్రభావితం చేయదు. మీకు ఒక పిఎఫ్ నంబర్ ఉంటుంది కదా, సో ఇవన్నీ ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటే పెట్టొచ్చు. అయితే అడుగుతుంది ఏంటంటే, సార్ నేను జాబ్ హోల్డర్ కదా, నాకు జాబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగితే అడుగుతారు కదా, అబ్బా నువ్వే కదా జాబ్ చేసింది, సో నీ జాబ్ గురించే కదా క్వశ్చన్స్, సో దాంట్లో వరి అవ్వాల్సిన అవసరమే లేదు. సో అవి గైస్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ గైస్, అండ్ ఫైనల్గా యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి, కలెక్టర్ కావాలి అని ఎంతో మంది చాలా మనస్ఫూర్తిగా కలలు కంటుంటారు. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. సో ఈ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, నా సూపర్విజన్లో ఉన్న ఈ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, నా గురించి చాలా సందర్భాల్లో చెప్పాను. సో నేను స్టూడెంట్స్ని ఎలా మానిటర్ చేస్తాను, స్టూడెంట్స్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఎలా తెలుస్తాయి ఏంటి అని చెప్పి. సో కేవలం ఒక 40 నుంచి 45 మంది మాత్రమే ఉంటారు ఒక క్లాస్లో. ఇంత తక్కువ స్ట్రెంత్లో ఫ్యాకల్టీ ఎఫెక్టివ్గా చెప్పగలుగుతాడు, అండ్ స్టూడెంట్స్ ఎఫెక్టివ్గా వినగలుగుతారు, డౌట్స్ ఏది కావాలంటే అది కంప్లీట్గా క్లారిఫై చేసుకోగలుగుతారు. అండ్ ఈ క్లాసెస్ కూడా కంప్లీట్గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్. మీకు అంతకుముందే ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉంది, మీ దగ్గర అంతకుముందే ఒక ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసుకొని రావాలి, సో హిందూ పేపర్ ఖచ్చితంగా రోజు చదివే అలవాటు ఉన్న వ్యక్తులే రావాలి, ఏది అవసరం లేదు. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ క్లాసెస్ ఉంటాయి. ఎవ్రీ సాటర్డే టెస్ట్ ఉంటుంది, అది ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటుంది, అండ్ అలాగే మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో మీరు ఎక్కడ వెనుకబడుతున్నారు, సో మీరు పర్సనల్గా కలిసి, సార్ నాకు ఇలా ఇబ్బంది అవుతుంది, నేను రోజు ఇంతసేపు చదవలేకపోతున్నాను, సో ఏదైనా కూడా యూపీఎస్సి ఒక ఫ్లోలో ఉండడానికి ఏం స్టెప్స్ కావాలో అవన్నీ కూడా దగ్గరుండి ప్రతి ఫ్యాకల్టీ చెప్తారు. సో అంత పర్సనల్ కేరింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీసాట్, యూపీఎస్సి సీసాట్ చాలా మందికి ఇప్పుడు ప్రిలిమ్స్ అప్లై చేస్తూ ఉంటారు, సీసాట్కి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సీసాట్కి గౌరీశంకర్ సార్ అని చెప్పి స్టేట్ మొత్తంలో ద మోస్ట్ ఎమినెంట్ ఫ్యాకల్టీ, చాలా అద్భుతంగా, సో ఎటువంటి ఫార్ములాస్ లేకుండా, సో తక్కువ టైంలో ఎక్కువ ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి అన్ని కూడా సార్ చెప్తూ ఉంటారు. సో మీకు సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఏ చిన్నపాటి డౌట్ ఉన్నా కౌన్సిలింగ్ కూడా ఫ్రీ ఉంటుంది. మీరు నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టొచ్చు, ఇంతకుముందు చెప్పాను. అండ్ గైస్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సార్ అటెంప్ట్ ఇవ్వాలా వద్దా? జస్ట్ నేను కామన్ అటెంప్ట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే, సో క్లియర్ కట్గా చెప్తున్నాను గైస్. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అటెంప్ట్ చేసేటప్పుడు జనరల్ కేటగిరీ కింద నాకు కేవలం 4 అటెంప్ట్స్ మాత్రమే ఉంది. నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఒక అటెంప్ట్ ఇచ్చిన నెక్స్ట్ ఇంకా ఎన్ని ఉంటాయి, 3 అటెంప్ట్స్. ఆ టైంలో నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే, ఉడుకు రక్తం అంటారు కదా, ఇంకా 3 అటెంప్ట్స్ ఏం చేసుకుంటాను, కొడితే ఒకే అటెంప్ట్లో కొట్టాలి, రెండో అటెంప్ట్లో కొట్టాలి, అంత అవసరం లేదు, ఒకసారి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఈ ఫస్ట్ అటెంప్ట్ చేశాను. ఫెయిల్, వేస్ట్ అయిపోయింది. నా అదృష్టం కొద్దీ ఈ మూడింటిని కాస్త ఇంకొక 2 అటెంప్ట్స్ యాడ్ చేశారు, అంటే సో టోటల్ 6 అటెంప్ట్స్ చేశారు కాబట్టి నాకు ఇంకా 5 ఛాన్సెస్ వచ్చాయి. బట్ జస్ట్ సింగిల్ మార్క్తో 2 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, సింగిల్ 9 మార్క్స్తో ఐ జస్ట్ మిస్డ్ మై ర్యాంక్. అంటే నాకు అనిపించినప్పుడు ఏమనిపిస్తుంది, నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నెక్స్ట్ 3 అటెంప్ట్స్ చేస్తానని నేను అసలు అనుకోలేదు, అంత టైం స్పెండ్ చేయను అని. సో టోటల్గా 6 అటెంప్ట్స్ నేను స్పెండ్ చేశాను. ఆల్మోస్ట్ 8 to 10 years ఆఫ్ జర్నీ. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాతనే నేను టీచింగ్ కూడా స్టార్ట్ చేశాను. అంటే అనిపిస్తుంది, అరే కాలేజీలో ఉన్నప్పుడు ఈ అటెంప్ట్ ఇచ్చి ఉండకపోతే అయిపోయేది కదా అని 8 సంవత్సరాల తర్వాత అనిపించింది. దట్స్ ఇట్ గైస్. అందుకే సో అంటే మీ ఇష్టం, ఓబీసీ వాళ్ళకి ఇన్ అటెంప్ట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్, వాళ్ళకి ఏం కాదు. సో ఓబీసీ కానీ అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో డు నాట్ వేస్ట్ ఎనీ అటెంప్ట్. మీకు క్వశ్చన్ పేపర్ తెలియాలంటే నెట్లో చాలా సోర్సెస్ ఉన్నాయి, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఆ క్వశ్చన్ పేపర్ చూడొచ్చు. దానికోసం ఆల్ ద వే మీ హోమ్ టౌన్ నుంచి సిటీస్కి వచ్చి ఏమి తెలియని ఎగ్జామ్ రాయడం వల్ల ఇట్స్ యూజ్లెస్. ప్రతి అటెంప్ట్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. సో అందుకోసం జనరల్ కానీ ఓబీసీ కానీ సో అటెంప్ట్స్ వేస్ట్ చేయకండి. సో జస్ట్ పేపర్ ప్యాటర్న్ చూడాలంటే మనకు చాలా లేదు, నేను ఖచ్చితంగా ఇంకా 6 అటెంప్ట్లు లేకపోతే ఇంకా 9 అటెంప్ట్లు మాకు అవసరం లేదు, అన్ని రోజులు నేను వెయిట్ చేయను, నాకు అవసరం లేదు అనుకుంటే మీరు అటెంప్ట్ ఇవ్వరు. ఎందుకంటే ఇది కూడా అడుగుతున్న ఒక కామన్ క్వశ్చన్. సో అది గైస్ ఆల్మోస్ట్
మనం ఇప్పుడు చూస్తూ ఉంటే సో ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ రోల్ నంబర్స్, గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్, సో అండ్ అలాగే ఇంకేదైనా మర్చిపోతే ఎలా ఏంటి ఇంకా మిగతా డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ కట్గా అడ్రస్ చేశాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కానీ నేను ఎంతకుముందు ఇచ్చిన వాట్సాప్ నంబర్కి కానీ మెసేజ్ పెట్టండి. సో దట్స్ ఇట్ గైస్. అండ్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ అప్లికేషన్ ఫిల్లింగ్ పోస్ట్ పోన్ అయింది. ఇంకొక 1 వీక్ పోస్ట్ పోన్ అంటే అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇవాల్టి నుంచి మొదలుకుంటే 10 రోజులు మనకు ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 18th వరకు, ఫెబ్ 19th నుంచి కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇక్కడ ఏవైనా పొరపాట్లు చేస్తే అక్కడ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఓబీసీకి సంబంధించి నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి, అన్నీ చెప్పాను. డైరెక్ట్గా మీ సేవకి వెళ్ళొచ్చు, ఓబీసీ సర్టిఫికేట్ ఉన్నది, ఎన్సీఎల్ ఉంటుంది, ఓబీసీ విత్ ఎన్సీఎల్ కూడా ఉంటుంది. సో 3 ఫైనాన్షియల్ ఇయర్స్ పొందడం కొంచెం కష్టం, అది మాన్యువల్గానే మనం పొందాలి, ఫ్రెషర్స్కి కష్టం అవుతుంది. ఎగ్జిస్టింగ్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకు ఇది ఒక్కటి ఉంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. నోటిఫికేషన్ ఇయర్కి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కదా, ఆ ఫైనాన్షియల్ ఇయరే నువ్వు ఎన్సీఎల్ కానీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కానీ ఉండాలి. సో తర్వాత ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పెట్టి తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటా అంటే మాత్రం అది వ్యాలిడ్ కాదు. సో అది ఎకనామికల్ వీకర్ సెక్షన్లో కూడా చాలా డీటెయిల్గా చెక్ చేస్తున్నారు. సో జాగ్రత్తగా అప్లై చేయండి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి, మన అకాడమీ గురించి చెప్పండి. థ్యాంక్ యూ గైస్.